ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. సంకష్టహర చతుర్థి, అసలు ఆ రోజున నియమంగా చేయవలసిన పూజా విధానం అంటూ ఏమన్నా ఉందా అండి? అసలు ఆ రోజు ఏం చేయాలి, ఏమి చేయకూడదో కూడా వివరించండి. అలాగే సంకష్టహర చతుర్దశి నాడు వినాయకుడిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటో కూడా వివరించండి. ఆధునిక యుగంలో అంటే 21వ శతాబ్దం ప్రారంభించి ఆనందపడాలో ఆశ్చర్యపడాలో మరొకటి తెలియని స్థితి వచ్చింది. అంతవరకు కొన్ని పూజల పేర్లు చెప్తే మొహం చిట్టించుకుని పక్కకి వెళ్ళిపోయేవారు, చాదస్తాలు అనేవారు. అంతకుముందు కూడా ఒక 20 ఏళ్ల పాటు కొంతమంది దేవతల పేర్లతోటి రకరకాల గుళ్ళు కట్టారు. అక్కడ ఒక్కొక్క రోజు ఫలానా అని, ఆవుకి అరటిగోళ్ళు పెట్టండి అని, మరొకటిని ఇవన్నీ చేసేవారు. ఆ దేవతల గుళ్ళు కూడా ఇప్పుడు దాదాపు మూతపడిపోయాయి. పేర్లు చెప్పను నేను. అక్కడ రికార్డులు, సీడీలు, క్యాసెట్లు ఇవన్నీ వచ్చేవి. అంటే ఏమిటంటే మనకి టెక్నాలజీ పెరగడం వల్ల మంచిదే, కొన్నిటికి కొన్ని రకాల పేర్లు వచ్చాయి. అలాగే ఈ మధ్యని కొత్తగా వారాహి పూజను చేశారు చాలామంది, వారాహి నవరాత్రులు. మరి నేను గోదావరి జిల్లాలో పెరిగిన వాడిని, వయసు 72 సంవత్సరాలు. నాకు 5వ ఏట నుంచి అగ్రహారాల్లో ఉన్నవాడిని. సుమారు 50 ఏళ్ల పాటు నేను ఈ విశేషమైన పూజ ఎక్కడ నేను వినలేదు, చూడలేదు. ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, ఉండేవి, కొన్ని చోట యాగాలు చేసేవారు, అవి ఉండేవి. ఇంత పద్ధతి లోపల పద్ధతి కాదు, ఇలా చెయ్యాలి నియమాలు ఉన్నాయి దానికి. ఆఖరికి ఒక ప్రముఖ దేవస్థానం వాళ్ళు కూడా ఈ దేవస్థానం పెట్టినప్పటి నుంచి ఇంతవరకు మేము చేయలేదు, ఇదే మొదటిసారి చేస్తున్నాం అని ప్రకటన కూడా ఇచ్చేశారు పాపం ఓ ప్రముఖ దేవస్థానం వారు. సంతోషం. ఇది ఆరాధన మీద ప్రేమ పెరిగి చేస్తున్నారా లేదా మరో ఉద్దేశ్యమా మనకి తెలియదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. గణపతి అంటే గణానాంత్వా గణపతి మహావామయే, దాని అర్థం ఏమిటండి? అది గణపతి సూక్తమా? అంటే వినాయకుడు పుట్టింది ఎప్పుడండి? పార్వతీ కళ్యాణం తర్వాత కదా. పార్వతీ కళ్యాణం కంటే ముందే యాగాలు ఉన్నాయి కదా, యజ్ఞాలు ఉన్నాయి కదా. మరి యజ్ఞాలు ఉన్నప్పుడు ఆ యజ్ఞాల్లో వినాయకుడిని ఎక్కడ పెట్టారు? యజ్ఞాల్లో వినాయకుడిని ఎక్కడ పూజ చేస్తారా యజ్ఞాలు జరిగే చోట? మరి ఇక్కడ మరి గణానాంత్వాన్ని అక్కడ ఎందుకు వచ్చింది అంటే పార్వతీ కళ్యాణం తర్వాత, అంటే కృతయుగం తర్వాత ఇప్పుడు వచ్చి ఉండాలి. ఇది వస్తే మరి దాంట్లో ఎందుకు ఉంటుంది? ఇది ఎవళ్ళు చూడరు. ఆఖరికి దానికి వ్యాఖ్యానం రాసిన పెద్దలు ఉన్నారు, పెద్దలు కాదు, సాయణాచార్యులు వారు. ఒరిజినల్ గ్రంథాలు ఉన్నాయి, దానికి అనువాదాలు వచ్చాయి, పెద్ద పెద్దలంతా వేశారు. చల్లవారు కానివ్వండి, వాడేవారు కానీ లాంటి వాడు. అక్కడ గణానాంతు అని ఎవరిని చేస్తారో తెలుసమ్మా? అగ్ని సూక్తం. అది అగ్నిదేవుడికి, అది ఋగ్వేదంలో మంత్రాలవి అగ్నిదేవుడికి. మరి అగ్నిదేవుడికి వినాయకుడి సంబంధం ఏమిటమ్మా? గాథ ఉంది అక్కడ. ఒకసారి ఇది చెప్తే అప్పుడు మీకు సంకటేశ్వరుడి అంతరార్థం మీకు బోధపడుతుంది, అందుకోసం చెప్తున్నాయి. ఒకసారి అగ్ని దేవేభ్యో నిలాయత్ ఆకూరూపం కృత్వా. ఒకసారి దేవతలు కోపం వచ్చింది అగ్నిదేవుడికి, మన నెలలోలాగే హవిస్సులు అందరికీ ఇస్తున్నాను, నాకెవడు అగ్నయ స్వాహ అని కొట్టలేదు, ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఇస్తున్నారు. అది కోపం వచ్చిట మాయమైపోయి ఎలక రూపం ధరించి మట్టిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాట. ఆకూరూపం కృత్వా నిలాయత్. మహర్షులంతా ఇదే దొరికాడు, లోపల మట్టి వెచ్చగా ఉంది. బాబు రారా నాయన, దండం పెడతా మీకు, అయితే ఓ పని చేయండి, ఇక్కడి నుంచి ఈ ఎలక మట్టితోటి యజ్ఞగుండం నిర్మించి మొదట నాకే ఆరాధన చెయ్యండి అని చెప్పారా? అందుకని గణానాంత్వా గణపతికి హవామయే, గణపతి దేవతా గణములకు అధికారి నువ్వు, సైన్యాధ్యక్షుడివి అంతా ఉంది అక్కడ. ఇది గణపతి వైభవంలో మనకి పురాణాల్లో ఉంది, గ్రంథంలో ఉంది. ఇది అందుకని వాడు మూషికాసురుడు కూడా అదే కోరుకున్నాడు. అందుకని మూషిక రూపంలో అగ్ని ఉన్నాడు, ఆయన వచ్చాడు వాహన రూపంగా. అందుకని వినాయకుడయ్యాడు. వినాయకుడు అంటే అర్థం ఏమిటి? అక్కడ విగత నాయక, అందరికీ నాయకుడు, ఆయనకి మాత్రం నాయకుడు ఎవడు లేడు.
ఇది అంతరార్థం. అందుకని సంకష్ట చతుర్థి, సంకట చతుర్థి, ఇది వామన పురాణంలో వరాహ పురాణంలో కూడా సూచించాడు దీన్ని. ఇది అంటే వినాయకుడు తక్కువ చేయడానికి కాదమ్మా, దాంట్లో అంతరార్థం. అప్పటి నుంచి యజ్ఞాల్లో వినాయకుడిని పెట్టరు, నిత్యార్చనలో పెడతారు. ఇలాంటిది ఇంకోటి ఉంది, ధూపం వెలిగిస్తూ దూరసి దూరవంతం దూర్వామ అంటారు. ధూపానికి కాదు, అది కూడా దూరసి కూడా అగ్నిదేవుడికి. కానీ మరి ఎందుకు వచ్చింది? ధూపంలో మడర్శంగా ఉంది కదా, గుర్తుంటుందని చెప్పి. మరి ధూపానికి ఏమిటి మంత్రం? వేరే ఉందమ్మా మంత్రం. అపసవత్వా ధూపయంతు అంగే అంటూ చెప్తూ వీళ్ళంతా నీకు ధూపం సభలు ఉందని. ఇన్ని వేదంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయమ్మా, పర్వాలేదు. సంకష్ట చతుర్థికి నియమాలు హడావిడి ఉన్నాయి, నియమాలు కాదంటలేదు. అందరికీ వినియోగించుకునేలాగా చక్కగా ఆ రోజుని మట్టి గణపతిని మాత్రమే ఆరాధన చేసుకోండి. చేసుకున్న తర్వాత నీళ్ళల్లో కలపడం మాట అలా ఉంచి, నీళ్ళల్లో పూల కుండీలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టండి అమ్మా, అది సరిపోతుంది. వెనకటి నీళ్ళలో నిమజ్జనం చేసేవారు కదా వినాయకుడిని, పొలాల్లో పెట్టేవారు, మట్టితో చేసి పొలాల్లో. ఇది నియమం ఉండేది. నిమజ్జనం అంటే దానికి వేరే కారణం ఉంది. అది ప్రాణప్రతిష్ఠ అన్నది కామ్యకర్మకి చేయండి తప్ప నిత్యార్చనకి అవసరం లేదు. ఇది అంచేత వినాయకుడిని హాయిగా పెట్టుకోండి, సంగతి చేసుకోండి. చేసుకుంటూ వినాయకుడికి పూజ వగేరా కదా అవి చదువుకోండి చక్కగాను. ఏకవింశతి పూజ ఇవన్నీ కూడా. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మెట్ట తామరాకు మీద పుట్టమట్టి కానీ, లేదు ఎలక కన్నం తవ్వితే అలాంటి మట్టి కానీ, ఈ రెండు దొరకకపోతే చెరువు కట్టల దగ్గర గట్టుకి దగ్గరగా ఉన్న మట్టి ఉంటుంది బులబులాగా, ఆ మట్టి కానీ పెట్టి మట్టి ప్రమిద దాని మీద పెట్టండి. మెట్ట తామర మీద మట్టి వేసి. అంతేదా మా ఇంటి ముందు టెలిఫోన్స్ కూడా తవ్వారండి, మట్టి ఉంది, అది పెట్టకూడదు, అది కాదు అది. ఇది దీనివల్ల సకల సంపదలు వస్తాయి. ఇది వినాయకునికి చక్కగా అది చేసుకోండి. అష్టోత్తరము, శతనామ స్తోత్రం ఏది ఉంటే అది, వినాయకునికి సంబంధించిన శ్లోకాలు ఏమున్నాయో హాయిగా చదువుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు వినాయక శ్లోకాల్లో మీకు అందరికీ తెలిసిన ఒక శ్లోకం ఉంది, దాంట్లో తెలియని అర్థం చెప్తా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. ఇది విష్ణు సహస్రం చదువుతాం కదండి, ఇది విష్ణు కూడా ఏం తపం చేస్తుంది అన్నాడు ఒక ఆయన. అక్కడే ఉంది రహస్యం. శశివర్ణం చతుర్భుజం, శశివర్ణం అంటే విష్ణువు నల్లగా ఉంటాడు కదండి, శశివర్ణం ఏమిటండి? ఇది చాలామందికి తెలియదు. కృతే శ్వేతవర్ణం, కృతయుగంలో తెల్లగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు, ఆనాటి శ్లోకం ఇది. మరి శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్, ప్రసన్న శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయమ్మా. ప్రసన్న కేసరి గజ, ప్రసన్న శబ్దానికి సింహమని ఏనుగని అర్థం. ఏనుగు రూపంలో కొలిస్తే వినాయకుడు అవుతాడు, సింహ రూపంలో కొలిస్తే అర్థమైపోయింది కదా మీకు, నరసింహస్వామి. అంటే అక్కడ వినాయక ఆరాధన వల్ల ఎంత విశేషం ఉందో. ఇలాగే వినాయక వైభవం చెప్పి వేదంలో మంత్రాలతో గ్రంథాలు వచ్చాయి చూడండి. అంటే సంకష్ట చతుర్థి నాడు హడావిడేమీ పడగక్కర్లేదు, నియమాలు పాటించండి. నియమాలు పాటించి వినాయక చవితి నాడు ఏ ఏ స్తోత్రాలు చదువుకుంటారో అర్చనలు చేసుకోండి, కుడుములు చేయండి. ఆ కుడుముల్లో మళ్ళీ ప్రత్యేకించి జీడిపప్పులు ఇలాంటి వేసి తిరాలనేం లేదమ్మా. తర్వాత ఆ వినాయక విగ్రహం ఉన్నట్టయితే పాలు, తేనె, నెయ్యి, అలా తర్వాత పానకము, వీటితోటి పంచామృతాలు వాటితో చేసి ఆ తీర్థం తీసుకోండి. ఆ విగ్రహాన్ని శుభ్రంగా 11 సార్లు 11 పసుపు, కుంకుమ, గంధం. మాకు దొరకలేదు వినాయకుడు అండి, పసుపు గౌరమ్మని పెట్టండి, చెయ్యండి. ఇది ఒక డబ్బాలో పోసుకోండి, రోజు బొట్టు పెట్టుకోండి, మళ్ళీ ఇంకో చతుర్థి వచ్చేదాకా కూడా. దానివల్ల ఫలితాలు ఏమిటి అంటే మనకి ఇంట్లో రుణబాధలు పోతాయి, కలతలు పోతాయి, పిల్లలకి విద్యాభివృద్ధి వస్తుంది చక్కగాను. అలాగే మీరు అగజాన పద్మార్గం ఏ శ్లోకమైనా చదువుకోండి హాయిగా. పురాణ పుస్తకాల్లో ఉన్నాయి. అయ్యో చేయలేకపోతున్నామండి, కష్టపడిపోతున్నామండి, టెన్షన్ ఏం అడక్కర్లేదు. భగవంతుడు చెప్పాడు, నీకు టెన్షన్స్ ఉన్న ఇబ్బంది లేదురా బాబు, టెన్షన్స్ వద్దన్నాడు ఆయన, అది చెప్పాడు శ్లోకంలో. అందుకని నీకు చక్కగా హాయిగా చేసుకో. కష్టపెట్టి చేసే మంత్రాలు ఎక్కడ చెప్పలేదమ్మా, అవి ఎవళ్ళకి? మహర్షులకు ఉన్నాయమ్మా. అది వాడు సాధించాలి వేరే, వాళ్ళ కోసం చెప్పాడు. సాధారణ మానవులకి లేదమ్మా. మరి పల్లెటూరులో గొడ్లు కాచుకునేవాడు ఏం చేస్తున్నాడమ్మా? పొద్దున్నే వెళ్ళి ఇలా దండ పెడతాడు. ఆఖరికి వేదం రుద్రాధ్యాయంలో ఉంది, సూర్యోదయిస్తూ ఉంటేట
అదుషన్ ఉదహార్య. నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళే ఆడవాళ్ళు సూర్యుడు లోపల శివుణ్ణి చూస్తున్నారయ్యా మంత్రం అక్కడ. అందుకని ఆడవాళ్ళు చెరులో నీళ్ళు కాలువ ఇలా ఇలా తోసి ముంచి తెచ్చుకునేవారు. ఎందుకని మంచినీళ్ళే కదా. దానికి కారణం మళ్ళీ వేదంలో చెప్పారు కారణం ప్రవహించే నీరే తీసుకోమని చెప్పి. కెరటాలంటే ప్రవహిస్తాయి అనమాట అది. అందుకనే మన పెద్దలు కూడా పూర్వీకులు స్నానం చేసినప్పుడు ఇలా ఇలా తిప్పేవారు గంగాళ వెళ్ళాలి. ఇన్ని రహస్యాలు ఉన్నాయమ్మా. అలాంటి రహస్యం వినాయకుడి స్తోత్రంలో ఉంది. హాయిగా వినాయకుని చెప్పతో కొత్త శ్లోకం ఏదైనా కానీ కష్టపడతారని చెప్పి హాయిగా వినాయక సంబంధించిన శ్లోకాలు మనకు దొరుకుతున్నాయి. రకరకాల దూర్వా ఇవన్నీ గడ్డి దూర్వా గొప్పతనం ఏమిటి? ఒక గడ్డి పరకలోంచి ఇంకోటి పువ్వు లేదు, పండు లేదు, కాయ లేదు. అలాగే సంపద అలా ఇచ్చేస్తాడు ఆయన మహానుభావుడు. అది అంచేత గడ్డి పరక అని చెప్పి ఏది పడితే అది పెట్టరాకూడదమ్మా. తెల్లటి గడ్డి మాత్రమే పట్టుకొచ్చి ఆరాధన చేసుకోవాలి. మిగిలిన పత్రులు అన్నీ దొరికితే మంచిదే, దొరక్కపోయినా కంగారు ఏం లేదు. ఆయన అమాయక సామ్రాట్ పాపం వచ్చిన ఆయన సంతోషపడిపోతాడు. అది ఆ రోజు కుడుములు ఒకటి పెడితే కుడుములు చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి చుక్క చూసి లేదంటే చంద్రుడు దర్శించుకుని తింటారండి. అది ఏంటి మనకి వినాయక అలవాటు ఉంది కదా, అది తప్పేం లేదు. అక్కడి నుంచి ఉపవాసం అని చెప్పి అన్నం భిన్నం చేసుకు తింటాం అంటే ఉప్మా అనమాట. రోజు మామూలుగా తినే అన్నం కంటే దీన్ని ఎట్టి తింటారు. అలా కాదమ్మా. ఉపవాసం అంటే భగవత్ సమీపే వాసం, ఉపవాసం. ఇంకొక మాట చెప్పి ఒక ఆయన ఏకాదశి నాడు తాంబూలం వేసుకున్నట్ట. ఇదేడు గురువుగారు అన్నాడు. వేసుకోమన్నాడయ్యా, రెండోసారి భోజనం అయింది, మూడోసారి చేయాలన్నట్ట. ఇదేమిటి గురువుగారు అన్నాడు. ఏకాదశ్యాంత అహోరాత్రం భోజనత్రయం కర్తవ్యం. అయ్యా అది భోజనత్రయం కాదండి, 3 సార్లు భోజనం చేయమని కాదు. భోజనా త్రయం కర్తవ్యం. ఓ జనులారా 3 పనులు చేయండి అర్థం. అది శ్లోకాన్ని విడగొట్టాలి దాన్ని. ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. లేదమ్మా, హాయిగా భక్తి ప్రధానం, భక్తితోటి చేద్దాం, సరిపోతుంది, ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా వివరించారండి. సంకష్టహర చతుర్థి ఏ విధంగా చేసుకోవాలి. నమస్కారం గురువుగారు.